జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా వరి ధాన్యం కళ్ళాల్లో ఉన్నటువంటి వరి ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దయి ఇప్పటికే మొలకలు వెత్తినటువంటి సందర్భం. జగిత్యాల జిల్లాలోని ఇటు రాయకల్ మండలం బోర్నపల్లి గ్రామానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వరి ధాన్యం మొత్తం కూడా మొలకలు రావడంతో ఆ ఆవులకు పశుగ్రాసంగా మారింది. దీంతో వారంతా కూడా రైతులు ఆ వరి ధాన్యాన్ని మొత్తం కూడా ఇతర గ్రామాలకు తరలిస్తూ అమ్ముకునేందుకు యత్నిస్తున్నారు. అయితే నెలలు గడుస్తున్నా కూడా వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మొత్తంగా ఈ అకాల వర్షాలకు మొత్తం మొలకలు వచ్చినటువంటి సిచ్యువేషన్. అలాగే బిర్పూర్ మండల కేంద్రం తుంగూరు గ్రామంలో కూడా వరి ధాన్యం పూర్తిగా మొలకలు వచ్చింది. తక్షణమే కొనుగోలు చేయాలనేటువంటిది రైతుల ప్రధానమైనటువంటి డిమాండ్. మరి ఇప్పటికైనా కొనుగోలు చేయని పక్షంలో పూర్తి స్థాయిలో పంటను వదులుకోవాల్సిందే. ఈ ఏదైతే ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యం మర్చిపోవాల్సిందని కూడా రైతులైతే అంటున్నారు. మరొక ప్రధాన వార్త, రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు జగిత్యాల జిల్లా కేంద్రానికి సంబంధించి రాగా వాళ్ళంతా కూడా ఇవాళ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అయితే బ్యాంకర్లకు వివరాలు ఇవ్వాల్సిన అధికారులు ఇవ్వకపోవడంతో ఇవాళ బ్యాంకర్లు మాత్రం హాజరు కాలేదు. కానీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో ఇవాళ జగిత్యాల జిల్లాలో ఇంటర్వ్యూకు హాజరు కాగా అయితే పూర్తి స్థాయిలో కూడా అంటే ఇంటర్వ్యూకు పిలిచి కనీసం మరొకసారి దరఖాస్తు తీసుకున్నారే తప్ప తమకు ఎటువంటి లాభం చేయలేదంటూ బాధితులైతే స్థానిక అధికారులపైన, మున్సిపల్ శాఖ అధికారులపైన కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే కేవలం అంటే ఇంటర్వ్యూకు లేని పక్షంలో మళ్ళీ వెనక్కి పంపిస్తే ఎక్కడ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారో దరఖాస్తుదారులు అంటూ అన్న నేపథ్యంలో మరొకసారి తూతు మంత్రంగా దరఖాస్తులు అయితే స్వీకరించి పంపించారు. మరొక ప్రధాన వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేదంటూ ఇప్పటికీ అనేక ఫిర్యాదులు వచ్చిన విషయము, రైతులు రోడ్డెక్కుతున్న విషయం తెలిసిందే. ఇవాళ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావుతో పాటు మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంత వాళ్ళంతా కూడా పరిశీలించారు. అయితే ఐకేపీ సెంటర్లో ఎక్కడ ధాన్యం అక్కడే ఉందని పూర్తి స్థాయిలో తక్షణమే కొనుగోలు చేయాలంటూ స్థానిక అధికారులకు కూడా అక్కడికక్కడే జిల్లా అధ్యక్షులు అయితే ఫోన్ చేశారు. మరి ఎందుకు కొనుగోలు చేయలేదు, కొనుగోలు జాప్యం ఎందుకు జరుగుతున్నట్టు కూడా అధికారుల నుంచి ఆరా తీసే ప్రయత్నం అయితే చేశారు. మొత్తంగా కొనుగోలు చేయని పక్షంలో బీఆర్ఎస్ జిల్లా పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తామని, రైతులకు అండగా నిలుస్తామని, తామంతా రోడ్డెక్కుతామని సందర్భంగా విద్యాసాగర్ రావు హెచ్చరించారు.